ఇరాన్ అగ్రనేతల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతోంది. యుద్ధ సమయంలోనూ ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపిస్తోంది. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఒంటరివాడయ్యాడు. ముజ్తబా ఖమేనియే, పెజెష్కియాన్ మధ్య విభేదాలు చోటు చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. పెజెష్కియాన్ను కలిసేందుకు ఖొమేనియే ఇష్టపడటం లేదు. ఖొమేనియన్ కలిసేందుకు వచ్చినటువంటి అధ్యక్షుని ఐఆర్జీసీ టాప్ లీడర్స్ అనుమతించనట్టుగా తెలుస్తోంది. అధ్యక్షుడితో సంబంధం లేకుండా ఐఆర్జీసీ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ మంత్రి నియామకంలోనూ అధ్యక్షుడు ప్రతిపాదించిన పేర్లన్నీ కూడా తిరస్కరించినట్టుగా తెలుస్తోంది. యుద్ధ సమయంలో ముఖ్యమైన పదవుల నియామకం హక్కు తమకే ఉందంటూ ఐఆర్జీసీ అగ్ర కమాండర్ అహ్మద్ వాహిదీ ప్రకటించారు. అగ్రనేతల విభేదాలు కొనసాగుతున్నాయని ఇరాన్ మీడియాలో కూడా కథనాలు వినిపిస్తున్నాయి. యుద్ధం నేపథ్యంలో ఇరాన్లో నేతల మధ్య ఆధిపత్య పోరు విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ఇరాన్లోని నాయకత్వం అంతా కూడా బలహీనపడుతుందనడానికి ఇది ఒక నిదర్శనంగా అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రధానంగా ఇప్పుడున్న అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్కు సుప్రీం లీడర్ అయతుల్లా ముజ్తబా ఖమేనియా మధ్య విభేదాలు ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. సుప్రీం లీడర్ను కలిసేందుకు వెళ్ళిన అధ్యక్షునికి నో చెప్పారు, అనుమతి నిరాకరించారు, అతన్ని కలిసేందుకు కూడా వీల్లేదంటూ ఐఆర్జీసీ కమాండర్లు అడ్డుపడ్డారంటే అక్కడ అధ్యక్షుడికి ఏమాత్రం విలువ లేదు. అంతేకాదు అతను చెప్పిన పేర్ల విషయంలో, నియామకాల విషయంలో ఎక్కడ పట్టించుకోవడం లేదనే విషయం స్పష్టమవుతుంది. దీంతో ప్రస్తుతం నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఇరాన్లో నేతల మధ్య ఆధిపత్య పోరు బయటపడ్డట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇరాన్లో ఐఆర్జీసీ అధికారాన్ని చేజిక్కించుకుందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇప్పుడు కొనసాగుతున్న సంఘర్షణల మధ్య ఇరాన్లో అధికార పోరాటం తీవ్రమవుతున్నట్లు కనిపిస్తోంది. ఐఆర్జీసీ ప్రభావం పెరిగిందని అధ్యక్షుడు పెజెష్కియాన్ క్రమంగా ఒంటరవుతున్నారని నివేదికలు వస్తున్నాయి. నియామకాలు, నిర్ణయాలను కూడా అడ్డుకుంటుండడంతో దేశంలో అధికార సమతుల్యత మారుతుందా అనే ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక ఇరాన్లో ఈ ఆధిపత్య పోరు ఎక్కడికి దారితీస్తుందనే అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణల నేపథ్యంలో ఇరాన్లో అధికార పోరాటం జరుగుతోందన్న వార్తలు వేగంగా వెలువడుతున్నాయి. ప్రెసిడెంట్ పెజెష్కియాన్ పాత్ర అంతకంతకు పరిమితమవుతోంది. ఆ దేశ రాజకీయాలు ఒక పెద్ద ప్రతిష్టంభనలో కూరుకుపోయాయి. మరోవైపు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఐఆర్జీసీ ప్రభావం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో ప్రస్తుతం ఆ దేశంలో ఏం జరుగుతుందన్న అనుమానాలు కూడా బలపడుతున్నాయి. ఇరాన్ మీడియా నివేదికలు చెప్తున్న దాన్ని బట్టి పెజెష్కియాన్ ప్రభుత్వం సంపూర్ణ రాజకీయ ప్రతిష్టంభనకు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఇది పశ్చిమ దేశాల మీడియా లేదా వెస్టర్న్ మీడియా లేదా ఇతర బయటి మీడియాలు చెప్తున్న విషయాలు కావు. స్వయంగా ఇరాన్ మీడియా నివేదికలు చెప్తున్న అంశాలు ఇవన్నీ కూడా. ఐఆర్జీసీ అనేక కీలక ప్రభుత్వ నిర్ణయాలను, నియామకాలను అడ్డుకోవడంతో అధ్యక్షుడి అధికారం వాస్తవంగా నామమాత్రంగా అయింది, నిష్ప్రభావం అయిపోయింది, ఏమాత్రం అక్కరకు రాకుండా అయిపోయినది. దీంతో ఇటీవల గూఢచారి మంత్రి నియామకం విషయంలో కూడా అలాంటి పరిస్థితి కనిపించింది. అప్పుడు పెజెష్కియాన్ ప్రతిపాదించిన పేర్లన్నీ కూడా నో చెప్పారు, తిరస్కరించబడ్డాయి. దీంతో అధ్యక్షుడికి విలువ లేకుండా అయిపోయింది. నివేదికల ప్రకారం ప్రస్తుత యుద్ధ వాతావరణంలో సున్నితమైన ముఖ్యమైన పదవులను నియమించే అధికారం కేవలం ఐఆర్జీసీకి మాత్రమే ఉందంటూ అక్కడి అగ్ర కమాండర్ అహ్మద్ వాహిదీ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మొహం మీదే చెప్పినట్టుగా తెలుస్తోంది, నీకంత సీన్ లేదు, మేమే చూసుకుంటాం, ఏ విషయాలైనా ఎలాంటి అంశాలైనా ఎవరిని నియమించాలన్నా లేదా ఎవరిని తొలగించాలన్నా అంతా మాదే రాజ్యం, ఇప్పుడు యుద్ధం చేస్తున్నాం, అంతా సైన్యాంది అధికారం, నువ్వు కాస్త నోరు మూసుకొని కూర్చుంటే బాగుంటుంది అన్నట్టుగానే చెప్పినట్టుగా వినికిడి. ఈ నేపథ్యంలో అదిగో మీరు చూస్తున్నారా, పెద్ద ఆయన పెజెష్కియాన్, మసూద్ పెజెష్కియాన్ ఇరాన్ అధ్యక్షుడు ఇప్పుడు డమ్మీ అయిపోయినట్టుగా తెలుస్తోంది. ఇరాన్లో ఆయన ప్రతిపాదించిన పేర్లు, ఆయన ప్రతిపాదించిన వ్యక్తులు, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా డమ్మీగా మారిపోతున్నాయి. డమ్మీ అధ్యక్షుడిగా, రబ్బర్ స్టాంపు అధ్యక్షుడిగా మిగిలిపోతాడు. ఇంకా కొద్ది రోజులు పరిస్థితి చేదాటితే అవసరమైతే ఐఆర్జీసీ మొత్తం అధికారాన్ని చేజిక్కించుకొని అక్కడ రూలింగ్ చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ యుద్ధం జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ ఎదుర్కోవడంలోనే ప్రస్తుతం ఐఆర్జీసీ నిమగ్నమైన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ముజ్తబా ఖమేనియే నియామకంలో కూడా ఐఆర్జీసీ చాలా కీలక పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో ఇక ప్రస్తుతం ఈ అహ్మద్ వాహిదీ ఎవరైతే ఉన్నారో ఐఆర్జీసీ కమాండర్ అని చెప్తున్న అంశాల ప్రకారం హుసేన్ దెహగాన్ అనే అతనితో సహా అధ్యక్షుల అభ్యర్థిని కూడా
ముందుకు తీసుకురాలేదని తెలుస్తోంది. ఇరాన్ రాజకీయ వ్యవస్థలో అధ్యక్షుడు సాధారణంగా ఒక గూఢాచార మంత్రి పేరును ప్రతిపాదిస్తారు, కానీ తుది ఆమోదం సర్వోన్నత నాయకుడి చేతిలో ఉంటుంది. అయితే ఖమేనియే హోదా ఆచూకీపై కొంతకాలంగా అనిశ్చితి కొనసాగుతుంది. దీని అవకాశంగా తీసుకొని ఐఆర్జీసీ భద్రతా యంత్రాంగం నిర్ణయాధికారంపై తమ పట్టును బలపరుచుకున్నట్టు తెలుస్తుంది. ఇరాన్ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం ఐఆర్జీసీ అధికారులతో ఒక రకమైన సైనిక మండలిని ఏర్పాటు చేశారు. వారు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముస్తాబా ఖమేనీ చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా వలయం ఏర్పాటు చేసినట్టుగా ప్రభుత్వం నివేదికలు కూడా ఆయనకు చేరడం లేదని సమాచారం. ముస్తాబా ఖమేనీ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల రోజుల్లో ఆయన కలవడానికి ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా దూరం పెడుతున్నారు. ఇవి అధికార కేంద్రంలోకి ఆయన ప్రవేశం పరిమితమైందని సూచిస్తోంది. ఇదే సమయంలో సర్వోన్నత న్యాయకుడి అంతరంగిక వర్గంలో అంతర్గత కలహాల నివేదికలు కూడా బయటపడుతున్నాయి. అలీ అస్గర్ హెజాజీని తొలగించాలని ఒత్తిడి పెరుగుతోంది. ముస్తాబా ఖమేనీకి వారసుడిగా వచ్చే అవకాశాన్ని హెజాజీ చాలా కాలంగా వ్యతిరేకిస్తున్నారు. వంశపారపర్య అధికార బదిలీ ఇరాన్ రాజకీయ వ్యవస్థ యొక్క మౌలిక సూత్రాలకు విరుద్ధమంటూ ఆయన నమ్ముతున్నారు. ముస్తాబాకు అధికారాన్ని అప్పగించడం ఐఆర్జీసీ నియంత్రణను మరింత బలపరుస్తుందని, పౌర సంస్థలను పూర్తిగా బలహీనపరుస్తుందని హెజాబీ హెచ్చరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అందుకే ఇప్పుడు అతను తొలగించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. యుద్ధం ప్రారంభ రోజుల్లో టెహ్రాన్లో జరిగిన వైమానిక దాడిలో హెజాబీని లక్ష్యంగా చేసుకున్నారంటూ ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. అయితే ఆ దాడి నుంచి అతను ప్రాణాలతో బయటపడ్డట్టుగా తర్వాత నివేదికలు వచ్చాయి. ఇక వెరీ క్లియర్, అసలు విషయం ఇరాన్లో ప్రస్తుతం అధికారం కోసం ఆరాట పడుతున్నారనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆధిపత్యం కోసం పోరాటం జరుగుతుందనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ముస్తాబా ఖమేనీయే గాయపడ్డాడు, తీవ్రంగా ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియదు. రష్యాలో ఆశ్రయం పొందుతున్నాడా, ఇరాన్లో ఉన్నాడా అనేది కూడా తెలియదు. లేదా ఏదో గుర్తు తెలియని ప్రదేశంలో, అజ్ఞాత ప్రదేశంలో అయితే ఉన్నాడనేది మాత్రం ఇప్పటి వరకు తెలిసిన అంశాలు. ఆయన తీవ్రంగా గాయపడి నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో కూడా లేడు. ఆయన్ని నడిపించేదంతా ఐఆర్జీసీ. ఇప్పుడు మంచి అవకాశం దొరికింది ఐఆర్జీసీకి. మనం సాధారణంగా ఇలాంటి వ్యవహారాలు పాకిస్తాన్ లాంటి దేశాల్లో చూస్తాం. ఎక్కడ ఎప్పుడు అవకాశం దొరికినా పాకిస్తాన్లో సైన్యం అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. గతంలో కూడా ముషరఫ్ ఎపిసోడ్ మనం చూసాం. ఇక్కడ కొన్ని దేశాల్లో ఇలాగే, అంటే ఆఫ్రికన్ దేశాల్లో చాలా వరకు ఇలాగే జరుగుతుంటాయి. కొన్ని చిన్న చిన్న దేశాల్లో, ప్రజాస్వామ్యం అంత బలంగా లేని దేశాల్లో ఇక్కడ తిరుగుబాట్లు, సైనిక తిరుగుబాటు జరుగుతుంది. ఇక్కడ ఒక రకంగా యుద్ధాన్ని ఆసరాగా చేసుకొని ప్రస్తుతం ఐఆర్జీసీ అంతా తామే పోరాడుతున్నాం కాబట్టి ఇక మా నిర్ణయాలకు తిరుగులేదు, నువ్వు చెప్తే మేము వినేదేంటి అనే స్థాయికి వచ్చినట్టుగా అర్థమవుతుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, అసలు ఖమేనీ వారసత్వాన్ని, అసలు ఆయన తన వారసత్వం వద్దు అంటూ వీలునామాలో రాసినట్టుగా మొదటి నుంచి కూడా వార్తలు వస్తున్నాయి. అలాంటిది ఆయన కొడుకును మళ్ళీ నేతగా పెట్టడం చాలామందికి ఇష్టం లేదు. అది ఇష్టం లేని వాళ్ళను ఐఆర్జీసీ పక్క తప్పిస్తుంది అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే ముస్తాబాని తెరపైకి తీసుకురావడంలో కీలకం ఐఆర్జీసీ ముస్తాబాకు దగ్గరగా ఉంటాడు, గతంలో అందులో పనిచేశాడు కాబట్టి, ఆయన వాళ్ళకి హెడ్గా పనిచేశాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఈయనను మాత్రమే నాయకునిగా ఒప్పుకున్నారు. ఆయన ఉన్నా కూడా ఆయన కూడా ఎక్కడో ట్రీట్మెంట్ పొందుతున్నాడు, కోమాలో ఉన్నాడా ఇంకెలా ఉన్నాడు అనేది ప్రస్తుతం అది తెలియని విధానం. ఇక్కడ ఇప్పుడు పెజిష్కియాన్ విషయంలో పెద్దగా ఆయన పాచికలు పారడం లేదు. అంటే ఏ నిర్ణయాలు తీసుకున్నా నో చెప్తున్నారు. సో దీన్ని బట్టి ఐఆర్జీసీఏ ప్రస్తుతం అక్కడ కీలకంగా మారుతుంది. మేము చెప్పిందే వేదం ఉన్నట్టుగా అర్థమవుతుంది. సో అక్కడ ఇది ఇరాన్ మీడియా నుంచి వస్తున్న వార్తలు. ఏదేమైనా ఓవైపు యుద్ధం, మరోవైపు అంతర్యుద్ధం, ఈ రెండు కలగలిపి ఇరాన్ భవిష్యత్ ఏంటి అనేది త్వరలో నిర్ణయించే అవకాశం కనిపిస్తుంది. త్వరలో అక్కడి ప్రభుత్వం అసలు ఉంటుందా, అమెరికా వదిలిపెడుతుందా అంత ఈజీగా, వాళ్ళు కొట్టుకున్నా తన్నుకున్నా మధ్యలో ఇజ్రాయెల్ అమెరికా అంత ఈజీగా వీళ్ళని వదులుతుందా, ఏం జరగబోతుంది అసలు? ఈ ఓవైపు ఈయన యూరోపియన్ కౌన్సిల్తో మాట్లాడినట్టు వార్తలు వస్తున్నాయి. యుద్ధానికి తాము యుద్ధం విరమణకు రెడీగా ఉన్నామంటూ ఈయన కూడా సంకేతాలు ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి అధ్యక్షుడు. కానీ ఐఆర్జీసీ మాత్రం అధ్యక్షుడిని వ్యతిరేకిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మరి యుద్ధం విషయంలో కూడా, యుద్ధం ముగింపు విషయంలోనే ఈ తేడాలు వచ్చాయా ఏంటి అనేది ముందు తేలే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా ఇరాన్లో ప్రస్తుతం ఏమాత్రం పరిస్థితులు అక్కడ అనుకూలంగా లేవనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ముందు ఏం జరగబోతుంది అనేది మనకు కాలమే సమాధానం చెప్పే అవకాశం కనిపిస్తుంది.